నందుకు ఏదో చెప్పబోయి ఎవరినో సమర్థిస్తున్నారు. సవీంద్రారెడ్డి చెరుకు రసం దుకాణం ఉందా లేకపోతే నిజంగా గంజాయి అమ్ముతాడా నాకు తెలియదు, కానీ అతను పెట్టే పోస్టులు మాత్రం ఇగో ఇప్పుడు ఈ కొత్త చట్టం తెస్తే చాలా శిక్షలు పడాలి. అలాంటి పోస్టులు పెడతాడు ఆ అకౌంట్ లో. అతను పెడతాడా? ఈ మధ్య నేను చూడలేదు. మాట్లాడుతున్నది సమర్థించిన ఎవరైనా సోషల్ మీడియా చర్యలు తీసుకోవాలి. ఒక మాట వినండి, దయచేసి వినండి. మనం మాట్లాడుతున్నది ఏంటి? సోషల్ మీడియాలో అకృత్యాల మీద కొత్త చట్టం వస్తే ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుతున్నాం. రావాలి. సజ్జల రామకృష్ణ లిక్కర్ కేసు నేను 10 నెలల నుంచి ఆయన పోస్టులు ఏవి చూడలేదు సార్. నేను పార్టీ వదిలేక ఆయన పోస్టులు మీరు చూడకుండా సర్టిఫికెట్లు ఇవ్వద్దు. సబ్జెక్ట్ నుంచి కరెక్ట్ చేస్తున్నా కాదు. మీరు లిక్కర్ కేసులు అవి వేరు, ఈ కేసు వేరు. అలా వర్ర రవీందర్ రెడ్డి మీతో చెప్పుకుని గోడు వెళ్ళబోసుకున్నాడు. వర్ర రవీందర్ రెడ్డి ఏమైనా మారినాడా తర్వాత? సార్ తాను తప్పు చేసినట్టు నాకు చెప్పుకున్న దాంట్లో ఆయన రిటర్న్ గా సంతకం పెట్టొచ్చిన తర్వాత నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా, మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా హెడ్ మీద ఎందుకు చర్యలకు ఇనిషియేట్ చేయట్లేదు అనేది నాకున్న ప్రశ్న. అది మాట్లాడండి. మరి వైఎస్ఆర్ కేపీని ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి? వైఎస్ఆర్ కేపీ అనుయాయులను ఎందుకు ప్రొజెక్ట్ చేయాలి? ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? అది మాత్రం వదిలేస్తే అది అందులో భాగం కాదా? విడిగా ఉన్నారా పోనీ? అంతేకాకుండా ఆ రోజు కూటమి నేతల మీద ఏమి అవాకులు చవాకులు మార్ఫింగ్లు రీమిక్స్లు చేయలేదా? ట్రోలింగ్లు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు కుటుంబం మీదే ట్రోలింగ్లు మార్ఫింగ్లు జరిగాయని చెప్పి మరి మొత్తం సమాచారం మీద ఎంక్వైరీ జరుగుతుంది, కానీ ఎంతో చాలా మర్యాదగా జరుగుతుంది. ఎందుకను? అదే మరి అందుకే నేను అనేది కూడా సరే గవర్నమెంట్ లో విజువల్స్ లో కూడా మీ విజువల్స్ లో కూడా ఏబిఎన్ లో ఆయనే ప్రముఖంగా కనపడుతున్నాడు ఇందాక అర్ధగంట నుంచి. ఆయన మీద చర్యలు. మీ ఫ్రెండ్ కొడుక సజ్జల భార్గవ రెడ్డి కనపడుతూనే ఉన్నాడు కదా. మీ ఫ్రెండ్ కొడుక చెప్పా కదా సార్, ఐ లవ్ యూ అని ఆయనకి మొన్న సజ్జల గారు. మేము ఆయన ఎందుకు చెప్పమంటే నేను చెప్తాను. ఏబిఎన్ లో ఆయన విజువల్స్ ఎందుకు ఎక్కువ కనపడుతున్నాయంటే మీరు ఆయన గురించి చక్కగా మైక్ పట్టుకొని కాదన్నా మీరు ఏమన్నారు ఇప్పుడు ఒక మాట వినండి, దయచేసి వినండి. చెప్పాల్సింది ఉంది. ఒక మాట వినండి, కట్ చేయట్లేదు మీరు చెప్పండి. కానీ మీరు ఏమంటున్నారు? ఏబిఎన్లో ఆయన విజువల్స్ ఎక్కువ కనపడుతున్నాయి అని అన్నారు. ఎందుకు కనపడుతున్నాయి? మీరు ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అవి రెడీగా ఉన్నాయి అక్కడ. మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా. చెప్పాలి. ఒకే ఒక పాయింట్ తో ముగిస్తా. చెప్పండి. ఏ పార్టీకి సంబంధించిన నాయకుడికైనా ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హెడ్ ఎవరు సొమ్ము ఖర్చు పెట్టి న్యూయార్క్, ఆస్ట్రేలియా, లండన్, అమెరికా, న్యూజిలాండ్, లేకపోతే దుబాయ్, లేకపోతే అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ తిరిగాడు, దాన్ని లెక్కలు తీయండి. అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రజల సొమ్ముతోనే తిరుగుంటాడు. ప్రజల సొమ్ముతోనే తిరుగుంటాడండి. అధికారంలో లేనప్పుడు అంత సంపాదించుకుని సొమ్ముతో తిరుగుతాడు. ట్రోలింగ్లకి మార్ఫింగ్లకి దుర్మార్గమైన పోస్టులకి ప్రభుత్వ సొమ్మును వాడితే నేరం కాదా? దానికి ఇన్ని మీనమేషాలు లెక్క పెట్టాలా మనం? ఏం మెసేజ్ ఇస్తున్నాం? మీనము మేషము లెక్కేయండి. మీరు మీ ప్రభుత్వం కూటమిలోనే ఉన్నారు కదా, లెక్కేయండి. వెళ్ళి ప్రజలు అడుగుతున్నది అదే. చేస్తున్నా సార్, ప్రజలు అడుగుతున్నది కూడా అదే. మీరు కూడా అదే అడిగితే ముందు దీన్ని పరిగణలోకి తీసుకోకుండా చట్టం తెచ్చే ప్రయోజనం అదే సార్. మీ అభిప్రాయాలు హోంమంత్రి గారికి చెప్పండి, లేకపోతే గవర్నమెంట్ లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో చెప్పండి. ఉన్న చట్టాలు చేయకుండా లేకపోతే ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా వదిలేసి కొత్త చట్టం తెస్తే మాత్రం చర్యలు తీసుకుంటారని గ్యారంటీ లేదనేది మీ అనుమానం. ఒప్పుకుంటా నేను. నాకు అర్థమైంది మీ ఆవేదన, మీ ఇదంతా అర్థమైంది. అది మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పండి, లేదా మీ బీజేపీ అధ్యక్షుడికో, మీ బీజేపీ మంత్రి కూడా ఉన్నాడు కదా అక్కడ, సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన కూడా మెంబరే దాంట్లో, ఆ సబ్ కమిటీలో మెంబరే. ఆయనకి ఇవ్వండి మీ సజెషన్స్, మీ అనుమానాలు ఆయనకి ఇవ్వండి. పార్టీ నాయకుడిగా తప్పేముంది? రైట్. విక్రమ్ గారు, కొత్త చట్టం ఏబిఎన్ లో మాట్లాడితే ప్రభుత్వానికి పోతాయి సార్, మన ఛానల్లో మాట్లాడితే కూడా ప్రభుత్వం దాకా పోతాయి. తప్పులేదండి, నేను పెట్టేది అందుకు కదా. నా డిబేట్, నేను ఇక్కడ డిబేట్లో మా ఏబిఎన్లో డిబేట్ పెట్టేదే, మీలాంటి వాళ్ళని పిలిచేదే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలని. ప్రభుత్వం కూడా మా డిబేటే ఎక్కువ పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడే కాస్త కన్స్ట్రక్టివ్ డిబేట్స్, కాస్త పద్ధతిగా ప్రభుత్వానికి ఉపయోగపడే సజెషన్స్ కానీ విమర్శలు కానీ వస్తాయి. ఇక్కడ మాత్రమే వస్తాయి, ఇంకెక్కడా రావు. మిగతా చోట జరిగేది రచ్చ, ఇక్కడ మాత్రమే చర్చ జరిగేది.
రైట్. ఎనీవే విక్రమ్ గారు, ఈ చట్టం ఎలా ఉండాలి? రవిచంద్రారెడ్డి గారు చెప్పింది వాస్తవేనండి. ఎందుకంటే ఉన్న వాస్తవమే. చట్టాలనే